ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా దిశ స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. ఇది రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. ఇంకొక పక్కన దేశ అభివృద్ధి వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. అందుకే ఈ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇల్లు, త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, సోలార్ ఇవన్నీ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. నేను మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్లుండి మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మనం 1 లక్ష పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నాం. ఈరోజు 1 లక్ష పారిశ్రామికవేత్తల్ని మహిళా సంఘాలు, మెప్మా సంఘాలు తయారు చేశాం. రాబోయే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంలో 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి సంకల్పం పెట్టుకుంటున్నాం. అది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ ఉగాది కంటే ముందు 3 లక్షల గృహప్రవేశాలు చేస్తాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం మన బాధ్యత. దానికి శ్రీకారం చుట్టాం. అది కూడా పూర్తి చేస్తాం. అల్టిమేట్గా దేశ నేను కొన్ని విషయాలు ఇక్కడుండే మనందరికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం 2047 ఈ విజన్లో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ, దీనికోసం మనం ముందుకు పోతున్నాం. ఒక మంచి సమాజ రూపకల్పన కోసం ముందుకు పోతున్నాం. అందరూ ఆరోగ్యం బాగుండాలని, నాణ్యమైనటువంటి జీవనాన్ని అందించాలని, అభివృద్ధి కేవలం సంపదే కాదు, అదే సమయంలో యువతకు విలువలు కూడా నేర్పించాలని, కుటుంబ విలువలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం నేర్పించాలని నిన్ను కూడా మనం చర్చించుకున్నాం. అయితే ఈరోజు సంజీవని తీసుకొస్తున్నాం. యోగా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 6 గంటలకు ఎవరు యోగా చేస్తారంటే, కాదు ప్రధానమంత్రి గారు వస్తామంటే చేస్తామని ఆఫర్ చేసి విశాఖపట్నంలో అధ్యక్ష నేను కూడా ఊహించలేదు. ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా అవార్డ్స్, గిన్నీస్ రికార్డ్స్ వచ్చే విధంగా మన యోగా డే జరపగలిగా. నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ ఎంతున్నా లేకపోతే నాలెడ్జ్ ఎంతున్నా, లేటెస్ట్ ఫార్మాస్యూటికల్స్ మనం వాడినా, అల్టిమేట్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన వారసత్వ సంపద యోగా, దీన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హెల్త్లో యోగా, నేచురోపతి, అదే మరి మెడిటేషన్, ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రివెంటివ్, అదే మరిగా క్యూరేటివ్, అదే మరి ప్రిడిక్టివ్, ఇలాంటివన్నిటితో ముందుకు పోతాం. నిన్న కూడా మనం పాపులేషన్ పాలసీ గురించి మాట్లాడాం. సిజేరియన్ ఆపరేషన్ తగ్గించాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క విషయాన్ని
ఏ విధంగా చేయాలో మనం చేసే పరిస్థితిలో ఉండాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకో పక్క ZBNF కూడా వెళ్తున్నాం. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. ఈరోజు నేను చాలాసార్లు మీరు చూస్తే వేరియస్ యాంగిల్స్లో మనం పోరాడే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఇప్పుడే కేశవ్ గారు అన్నారు, మాకెందుకు సెల్ ఫోన్, మాకు పంప్ సెట్ కావాలన్నారు. నేను ఆ రోజు అన్నాను, సెల్ ఫోను కావాలి, పంప్ సెట్ కావాలి, రెండూ ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తాను అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఇటీవల నేను చాలా సమస్యలు చూశాను. ఇదే హౌస్లో ఒకప్పుడు నేను నక్సలిజం గురించి మాట్లాడాను. ఆ రోజు కూడా చెప్పాను, ఈ సిద్ధాంతం శాశ్వతం కాదు, ఇది ఆచరణీయం కాదని చెప్పాను. సరే, నన్ను చాలామంది వ్యతిరేకించారు. కడాన నా మీదనే దాడి చేసే పరిస్థితి కూడా నేను భయపడలేదు. కానీ ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చూస్తే ఏదైతే నక్సలిజం ఉందో అది కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క ఫ్యాక్షనిజం నేను ఆ రోజు చూశాను. ఫ్యాక్షనిజం అధ్యక్ష, రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను, 95-2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తాను. కమ్యూనల్ వైలెన్స్ దాన్ని కూడా రూపుమాపగలిగాం.